క్రీస్తు ఎలాగైతే దేవునికి కుమారుడై ఉన్నాడో అలాంటి కుమారులుగా ఉండుటకు, క్రీస్తు లాంటి కుమారులుగా ఉండుటకు మిమ్మల్ని ఏం చేసుకున్నాడంట? పిలుచుకున్నాడు. ఎలా ఉండటానికి? ఎలా పడితే అలా ఉండటానికి కాదండి. క్రీస్తులో ఉన్న దైవత్వం, క్రీస్తులో ఉన్న సర్వ పరిపూర్ణత, అదే అచ్చు, అదే లక్షణాలు. అచ్చు అంటే ఏం లేదు, ఆయనలో ఉన్న లక్షణాలు నీలోకి రావాలి. దేవునికి కుమారులుగా ఉండాలంటే క్రీస్తు లాంటి కుమారులు, క్రీస్తు లాంటి కుమారులు, మనందరం క్రీస్తు లాంటి కుమారులుగా ఉండటానికి పిలుచుకున్నాడంట. అందుకే తన స్వరక్తం ఇచ్చి సంపాదించడంలో ఉద్దేశం ఏమై ఉందంటే క్రీస్తు లాంటి కుమారులుగా ఉండుటకు. ఎందుకంటే ఎందుకు పిలుచుకున్నాడంటే మనం ఎలాంటి వాళ్ళమంటే లోకంలో రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట ఏమని ఉందంటే, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారై ఉండగా, మన బలహీనలమై ఉండగా అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చచ్చిన వారై ఉన్నారు లోకంలో. అయితే క్రీస్తు తన యుక్త కాలమున భక్తిహీనులైన మన కోసం ఏం చేశాడు? ఆయన చనిపోయింది ఏంటంటే దేనికోసం అంటే, ఇదిగో భక్తిహీనుల కోసం. మనం ఇంకా బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎందుకంటే క్రీస్తు లాంటి కుమారులుగా కావాలి. అందుకే పిలుచుకున్నాడు ఆయన. ఏమని పిలుచుకున్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ ద పీస్. నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. నా కాడి సులుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ ద పీస్. నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. నా కాడి సులువుగా ఉండేది, భారమైంది కాదు. భారమైంది అయితే మీ మీద ఎందుకు పెడతాను?